మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీవిద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. వారిని అడిగి మనం బోల్డ్ అనే సందేహాలు నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, నిత్య దీపారాధన అంటేనే రోజు దీపారాధన చేయడం. ఈ రోజు దీపారాధన అసలు ఎవరు చేయాలి? ఇందులో చెయ్యకూడని తప్పులేంటి? కొంతమంది ఊళ్ళకి వెళ్తారు, అసలే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంటికి లాక్ వేసేసి కొంతమంది టెన్షన్ అనమాట. నేను తులసి చెట్టుకు నీళ్లు పొయ్యలేదే, తర్వాత ఇంట్లో దీపం వెలిగించలేదే, మరి అలా చేస్తే ఏమన్నా దోషాలు వస్తాయా అని చాలా సందేహాలు ఉంటాయి. ఏమంటారమ్మా? పూర్వము అయితే ఇంటికి లాక్ అనేది ఉండదు. పూర్వంలో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు. అసలు వాళ్ళు అమ్మమ్మనో నానమ్మనో తాతమ్మనో ఎవరో అవునమ్మా. ఒకరిని పెట్టి ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది. మహా అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ ఉండరు. పోతే వీళ్ళు కూడా పిల్లల్ని వేసుకొని వెళ్ళాల్సిందే. సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి మెయిన్ కాలం మారింది. మనం పూర్వంలాగా ఉండాలి అంటే కుదరదు. కానీ ఇక్కడ నార్మల్ గృహస్థులకి ఒకటి అప్లికబుల్ అవుతుంది, సాధన పరులకి ఒక విధానం ఉంది. నార్మల్ నువ్వు గృహస్థుడు ఫొటోస్ పెట్టుకున్నావు, నిత్య పూజ చేస్తున్నావు, నువ్వు ఎక్కడో ఊరు వెళ్ళాల్సి వచ్చింది, నువ్వు వెళ్ళొచ్చు. దేవుని రూమ్ లో ఒక లైట్ పెట్టేసి పూర్తిగా మబ్బుగా పెట్టకూడదు. హౌస్ ఎప్పుడు మబ్బుగా పెట్టకూడదు. దుష్ట శక్తులు వెంటనే ఆవహిస్తాయి, చీకటిగా ఉంటాయి. ఏదో ఒక లైట్ పెట్టేసి నువ్వు వెళ్తావు. నీ దేవుడి గుడి సాధారణంగా ఉంటే మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. పూజా గదిలో నిత్య దేవుడి ఫోటోలు ఉన్నాయి, నార్మల్ గా ఉన్నాయంటే ఓకే, వెళ్ళొచ్చు, ఒక లైట్ పెట్టి వెళ్ళొచ్చు. లేదు మీ ఇంట్లో యంత్రాలు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయి, సాలగ్రామాలు ఉన్నాయి, ఇలా ఉంటే అలా అయితే గడి పెట్టేసి లాక్ పెట్టేసి వెళ్ళడానికి లేదు, వెళ్ళకూడదు కూడా. ఎవరో ఒకరు వెళ్ళి దీపం అన్న పెట్టి వచ్చే వాళ్ళు ఉండాలి ఇంట్లో. ఒకవేళ మీరు ఎవరికొకరికి అప్పచెప్పి వెళ్ళాలి, అమ్మ అట్లా దీపం పెట్టేసే ఇంట్లో అని. అలా ఉన్నప్పుడు మీరు వెళ్ళారు అనుకో, ఒక యంత్రం ఉన్నప్పుడు, ఒక దేవతా విగ్రహం ఉన్నప్పుడు, మామూలుగా మనం టెంపుల్స్ లో కూడా చూస్తుంటాము, వెళ్తుంటాం, బలిపీఠాలు ఉంటాయి. అక్కడ దుష్ట శక్తి అంటే రాక్షస శక్తి ఉంటుంది, రాక్షసులు ఉంటారు దేవాలయం. అంత పెద్ద దేవాలయంలో ప్రాంగణంలోనే దేవతామూర్తి ఉన్నప్పుడే రాక్షసులు ఉన్నప్పుడు బలిపీఠం దగ్గర నీ ఇంట్లో నువ్వు శ్రీయంత్రం పెట్టుకున్నా, నువ్వు శివలింగం పెట్టుకున్నా, నువ్వు సాలగ్రామాలు పెట్టుకున్నా, నువ్వు విగ్రహం పెట్టుకున్నా ఎందుకు ఉండదు? నిజమే అమ్మా. నెగిటివ్ అనేది ఉంటుంది, ష్యూర్ గా ఉంటుంది. ఎప్పుడు మనం మిస్టేక్స్ చేస్తామా, ఎప్పుడు మనం ఆవహించేద్దామా అన్నట్టు ఉంటది నెగిటివ్ ఎనర్జీ అనేది. ఇప్పుడు ఒక శ్రీయంత్రం శ్రీచక్రం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నిత్య దీపారాధన ఉండాలి, నైవేద్యం ఉండాలి, దాని మీద ఖచ్చితంగా ఒక లైట్ వెలిగే ఉండాలి. అది శక్తి ఎవాపరేట్ అవుతూ వస్తుంది అనమాట, శక్తి వస్తుంటుంది దాంట్లో. ఎప్పుడైతే చీకటిగా ఉంది, దీపారాధన లేదు, నైవేద్యం లేదు అని అంటే ఖచ్చితంగా అక్కడ దుష్టశక్తి ఫామ్ అయిపోతుంది, నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది, డౌటే లేదు దాంట్లో. ఇప్పుడు ఒకవేళ యంత్రాలు ఏవి లేకుండా దేవుడి పటాలు మాత్రమే ఉన్నాయి, నిత్య దీపారాధన చేసుకుంటారు నార్మల్ గృహస్థులు, దేవుడి పటాలు మాత్రమే ఉన్నాయి, వెళ్ళొచ్చు. ఎన్ని రోజులైనా వెళ్ళొచ్చు, ఒక నెల వెళ్ళొచ్చు, ఒక లైట్ పెట్టేసి వెళ్ళొచ్చు, లైట్ పెట్టేసి వెళ్ళొచ్చు. మీరు అన్నట్టుగా తులసి చెట్టు ఇలా ఉన్నప్పుడు మీరు ఎవరొక్కొక్కరికి అప్పచెప్పి వెళ్ళాలి. మా వాటర్ వేయి, మేము ఊరికి వెళ్తున్నాము, ఎందుకంటే చెట్లను ఎండబెట్టకూడదు కదా. నీకు అలా వెళ్ళే పరిస్థితి వచ్చి ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళు. లేదు నువ్వు ఇంట్లో ఉండని ఎక్కువ తిరుగుతానంటే అసలు పెట్టద్దు చెట్లని, వాటికి ప్రాణం ఉంటుంది. నిజమే. నీవు అలా వెళ్ళవు అంటే పెట్టుకో. ఒకవేళ వెళ్ళినా నీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, చేస్తారు అంటే వాళ్ళతో వాటర్ కంపల్సరీ వాటర్ పోపించాలి. మనం ఎవరికొకరికి ఆ బాధ్యత అప్పచెప్పే వెళ్ళాలి. లేదు అంటే వెళ్ళే ఆస్కారం లేదు. స్వతహాగా మన ద్వారా చెట్టు ప్రాణం పోతుంది అలా చేయడం ద్వారా. నిజమే. ఎండిపోయినప్పుడు మనం అది మన చేతులతో మనం చేసుకున్నట్టే కదా. ఒక రెస్పాన్సిబిలిటీ లేకోకున్నట్టు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండి దాంట్లో కూడా ప్రాణమే ఉంటుంది అని మనం భావించి ఒకరికి అప్పచెప్పి వెళ్ళాలి. చెయ్యకూడని తప్పులు ఏముంటాయమ్మా? నిత్య దీపారాధనలో చిన్న చిన్న మిస్టేక్స్ మనం కొన్ని తెలియకనే చేసేస్తూ ఉంటాం. నిత్య దీపారాధన అంటే ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళు దీపం వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏం ప్రసాదం పెట్టాలి. కొంతమంది ఏమో ఇంట్లో మగవాళ్ళే వెలిగించాలి అంటూ ఉంటారు. అంటే ఇంటికి యజమాని పురుషుడు కాబట్టి యజమాని వెలిగించాలి అంటారు. ఇప్పుడు ఎంతమంది యజమానులు వెలిగిస్తున్నారు? సరే, ఇంట్లో యజమాని వెలిగించలేదని వదిలేసి ఊరికే ఉంటారా? ఉండడానికి కాదు కదా, ఆడ మనిషి వెలిగిస్తుంది. ఇప్పుడు యజమాని వెలిగించాలనేది వాస్తవం, శాస్త్రంలో ఉంది. యజమాని వెలిగించట్లేదు,
అలా అని మనం కూడా ఉండలేం కదా. వెలిగించుకోకున్నట్టు ఉండే ఉండలేం. కాదు కదా. అవును. ఎవరో ఒకరు ఆ బాధ్యతను అవును. స్వీకరించాలి. అవును. ఇక్కడ ఏమైపోతుందంటే నార్మల్ గృహస్థులకి ఇది వర్తిస్తుంది. యజమానే వెలిగించాలి అని. ఉమ్. కానీ విద్యాపరంగా ఉండే ఉమ్. వాళ్ళకి, సాధనా పరంగా ఉండే వాళ్ళకి, గురువు ఉండే వాళ్ళకి, మంత్రోపదేశం ఉండే ఉమ్. వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే చేసుకోవచ్చు. యజమాని ఉమ్. చేయాలనేది రూల్ వీళ్ళకి వర్తించదు. వీళ్ళు ఉమ్. భార్యాభర్తగా ఉన్నా కూడా ఉమ్. ఒకవేళ ఈవిడ విద్యాపరంగా ఉంది, ఉమ్. ఈవిడకి గురువు ఉన్నాడు, ఈవిడ సాధనా పరంగా ఉందంటే ఈవిడ చేయొచ్చు పూజ. ఉమ్. ఇక్కడ ఎందుకు విద్యాపరంగా అంటే ఒక విద్యాపరంగా వచ్చినప్పుడు ఓన్లీ జీవుడే. నువ్వు అక్కడ ఇంకొకరికి భార్య, నిజమమ్మా. ఇంకొకరికి భర్త, ఇంకొకరికి తల్లి, ఇంకొకరికి కాదు. అత్త, పిన్ని ఇవన్నీ భగవంతుడు చూడ్డు. ఒక జీవుడే, ఒక కరెక్ట్ జీవుడి అమ్మా. కిందనే లెక్క నువ్వు. ఆ. ఒక విద్యాపరంగా ఒక మంత్రోపదేశం, మంత్రాది దేవత నీకు వచ్చింది అంటే నువ్వు ఒక జీవుడు. నిజమే. నువ్వు ఒక జీవుడు. ఇదంతా క్రియ చేసుకుంటూ నువ్వు వెళ్తున్నావు. ఉమ్. అంతే తప్ప నిత్యం నార్మల్ గృహస్థులు ఉంటారు కదా, ఏ మంత్రోపదేశం లేకోకున్నట్టు గృహిణి గృహస్థులు ఉంటారు ఉమ్. కాబట్టి వాళ్ళు వీరైతే యజమాని చేయాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో యజమాని చేయకపోతే ఈవిడ చెయ్యొచ్చు. ఓకే. చెయ్యకూడదు అనేది లేదు. ఉమ్. ఇక్కడ నిత్య దీపారాధన అనేది పెద్ద తంతు. ఉమ్. ఎన్ని గంటలకు చేయాలి, అవును. ఎప్పుడు చేయాలి, ఉమ్. ఎన్ని ఒత్తులు వేయాలి, ఉదయాన్నే చేయాలి. ఉమ్. 7 లోపు 6 లోపు సూర్యోదయానికి మునిపే లేవాలి, స్నానం చేయాలి, దీపారాధన చేయాలి. లేదు అనంటే మేము పొద్దున్నే లేవలేము. కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తుంటారు. అవునవునమ్మా. మనం అవును. ఇవి కూడా దృష్టిలో Correct. పెట్టుకోవాలి. ఆ. మేము పొద్దున్నే లేవలేము అనే వాళ్ళు ఉంటారు. ఆ. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈవినింగ్ సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆహా. సాయంత్రము అసుర సంధ్య వేళలో, ప్రదోష వేళలో దీపం ఖచ్చితంగా పెట్టాలి. ఉదయం ఉమ్. చేయలేని వాళ్ళు. ఉమ్. లేదు ఉదయం సాయంత్రం చేసుకుంటామంటే మరీ బెటరు. ఉమ్. ఇక్కడ ఎన్ని ఒత్తులు వేయాలంటే 2 ఒత్తులు వేయాలి, 2 కుందులు పెట్టుకోవాలి. ఉమ్. నూనె ఏదైనా వాడొచ్చు. నువ్వుల ఉమ్. నూనె, సమురు, విప్ప నూనె, నెయ్యి శ్రేష్టం. ఓకే. నెయ్యి ఉమ్. శ్రేష్టం. ఏదైనా ఉమ్. వాడుకోవచ్చు. ఉమ్. ఇక్కడ దీపం పెట్టే దాంట్లో ప్రతి ఉమ్. ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనలో మనం దీపజ్యోతిని వెలిగించుకోవాలి. ఉమ్. ఎందుకంటే మన మనస్సులోనే పరమాత్మ ఉంటాడు. Yes, sir. ఫస్ట్ మన మనసును శుద్ధి చేసుకొని మన మనసులో ఉన్న పరమాత్మలో మన మనసులోనే జ్యోతి అనేది వెలిగించుకోవాలి. తర్వాత నువ్వు వెళ్ళి దేవుడి రూమ్లో దీపం పెట్టు, ఉమ్. పెట్టకపోయినా పర్వాలేదు. ఇది ఈ స్టేజ్కి మనం రావాలి అని చెప్పేసి ఈ పూజ, ఈ నియమము, ఈ వ్రతాలు, ఈ నోములు అంతే తప్ప నువ్వు ఇక్కడే ఆగిపోతున్నావు. మనం దీన్ని దాటి ముందుకు రావాలి కాబట్టి ఈ క్రతువులన్నీ మన చేత చేసుకోవాలి. చేయించాలని శాస్త్రం చెప్పింది. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఈ రోజు దీపం పెట్టలేదు ఏమైపోతుందో. అవును. అవును. ఏం కాదు, నువ్వు పెట్టే దీపం కోసం భగవంతుడు ఏమి ఎదురు చూడు. Correct. భగవంతుని గండికి మంది దీపాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. నిజమే. నువ్వు పెడితేనే భగవంతుడు ఏదో హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వు అనుకోవద్దు. ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం మనం చాలా మందిని. నేను ఈ రోజు ఆ. ప్రసాదం పెట్టలేదు, ఆ. ఏమో నాకు చేసే టైం లేదు. ఆ పూజ పైన కాన్సన్ట్రేట్ ఉండదు, భగవంతుడి పైన కాన్సన్ట్రేట్. ఈ ప్రసాదము, దీపము, నూనె ఎన్నొత్తులు వేయాలి, మళ్ళీ దాన్ని అగ్గిపెట్టెతో వెలిగించాలా, అగరబత్తితో అవును. వెలిగించాలా, దీనిలోనే నిజం. మనం మునిగి తేలుతున్నాం తేలుతున్నాం తప్ప అమ్మ. నిజమైన భగవంతుని యొక్క సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఇది మన దౌర్భాగ్యం చెప్పాలంటే. నిజంగా మనం భగవంతుని యొక్క సత్యాన్ని గ్రహించాలి. భగవంతుడు ఆదిశంకరాచార్యులు ఉమ్. అమ్మవారికి 64 ఉపచారాలతో పూజ ఉంటుంది. ఉమ్. జనరల్గా టెంపుల్స్లో చేస్తారు విగ్రహాలు. 64 ఉపచారాల పూజ ఉంటుంది. కానీ సాధారణ మానవులు మానస పూజ అనేది భగవంతుడు ఆదిశంకరాచార్యులే చెప్పినారు. భగవంతుడికి ఉపచారాలతో చేసేది మన చేతులతో క్రతువు చేస్తాం. ఇప్పుడు వింజామర్లు వేస్తాం, చేత్తో వేస్తాం, అవును. నైవేద్యం పెడతాం, చేత్తో చేత్తో. పెడతాం, ఆ. తాంబూలం పెడతాం, చేత్తో ఉమ్. పెడతాం, అలంకరణ చేస్తాం, చేత్తో ఉమ్. నువ్వు మనసుతో ఎప్పుడు చేస్తావు? నిజమే. మనసుతో చేసే స్థాయికి నువ్వు రావాలి. అందుకే ఆయన పరపూజ స్తోత్రంలో కంప్లీట్ గా ఉంది ఉమ్. మనం మనసుతో పూజ ఎలా చేయాలి అనేసి. అంటే నువ్వు సర్వము వ్యాపించి ఉన్నావు, నేను ఎక్కడ నిన్ను ఆవాహన చేసి పూజ చేయాలి? మనం ఆవాహన చేసి పూజ చేస్తున్నాం భగవంతుని. సర్వము వ్యాపించి ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు నువ్వు ఆవాహన చేస్తేనే ఆయన వస్తాడా? నిజం. సర్వము వ్యాపించిన భగవంతుడు అవును. ఎప్పుడూ ఉంటాడు కదా. ఎప్పుడు ఉంటారు. నిజమే. తర్వాత నైవేద్యం. ఉమ్. ఆయన ఫస్ట్ మనం వస్తాడు, ఆసనం వేస్తాం, ఉమ్. ఆవాహన చేస్తాం, ఆసనం వేస్తాం. నువ్వు ఆసనం వేస్తేనే ఆయన కూర్చుంటాడా? ఇంకా ఆయనకి ఇంకా వేరే ఎక్కడ ఆసనం దొరకదా? విశ్వం అంతా ఆయన ఆసనంగా వేసుకొని కూర్చున్నాడు. పరదేవత Correct. పంచభూతాలని ఆసనంగా వేసుకొని కూర్చొనింది అమ్మవారు. నువ్వు మళ్ళీ సపరేట్ గా పిలిచి నువ్వు ఆవిడకి ఆసనం ఇచ్చే స్థాయి నీకుందా? మళ్ళీ పాద్యము, అర్ఘ్యము అంతా వ్యాపించి ఉన్నాడు. ప్రతిదీ శుద్ధమైనదే. నువ్వు ఆయన ఏం పని చేస్తాడో నువ్వు ఆయన చేయగలుగుతావు? ఆయన బురదలో తొక్కి తిరుగుతాడా నువ్వు ఆయన నిజమే. కాళ్ళు పిలిచి కడగడానికి? ఇది పరపూజలో ఉందమ్మా. నువ్వు ఆయన కాళ్ళు కడుగుతున్నావు పిలిచి అనంటే ఆయన కాళ్ళు నీటిగా లేవా? ఉండవా? పరమాత్ముని కాలు, పరదేవత యొక్క పాదాలు ఎప్పుడు నీటిగానే ఉంటాయి.
నైవేద్యమే నువ్వు పెడితేనే ఆయనకు కడుపు నిండుతుందా? ప్రపంచము, సృష్టి, అమ్మవారు సూర్య చంద్రుల్ని ఆవిడ స్తనాలుగా చేసి ఈ సృష్టిని నడిపిస్తుంది, పోషిస్తుంది. ప్రతి పంటలు పడుతున్నాయంటే సూర్య భగవానుడి వల్ల. సూర్య భగవానులు ఎవరు అనంటే అమ్మవారి యొక్క తాటంకాలంటారు, అమ్మవారి యొక్క కళ్ళంటారు, అమ్మవారి యొక్క స్తనాలంటారు. ప్రతిదీ ఆవిడ సృష్టినే పోషిస్తాంది. నువ్వు పెట్టే ముద్ద కోసం ఎదురు చూస్తుందా పరదేవత? ఇది పరపూజలో చెప్పాడు ఆది శంకరాచార్యులు. మనం మానసిక పూజకు అలవాటు పడాలి. ఎంతసేపు చేతులతో చేసే పూజ నిజమే. కాదు, నువ్వు మనసులో ఆవిడ సర్వము వ్యాపించి ఉంది, ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. ఆయనకు నేను పాద పూజ చేయాలి, అర్ఘ్యం ఇవ్వాలి. నువ్వు పాద పూజ చేసుకోవాలి ఎక్కడ? నీ మనసులో చేసుకోవాలి. అంతే తప్ప నువ్వు క్రతువులతో అర్ఘ్యం ఇవ్వాలి, ఆచనం చేయాలి. ఆయన నోరు మనం దేవుడికి ఆచమనం చేస్తాం అంటే ఆయన ఏం మనలాగా ఏవేవో మాట్లాడతాడా? భగవంతుడు ఆయన నోటికి మనం ఆచమనం చేయడానికి. సర్వము వ్యాపించి ఉన్న భగవంతుడు, సర్వజ్ఞాని అయిన భగవంతుడు, సర్వము ఈ సృష్టి అందు చైతన్యమూర్తి అయిన భగవంతుడికి నువ్వు మానసికంగా చెయ్యాలి తప్ప శారీరక క్రతువులు అవసరం లేదు అని ఆది శంకరాచార్యులు పరపూజ స్తోత్రంలో మనకి పూర్తిగా వివరంగా చెప్పాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? నిత్య దీపంలోనే ఆగిపోయినాం, రోజు చేసే పూజలోనే ఆగిపోయినాం. దాటి రండి, ఒక గురువుని ఎంచుకోండి మీ జీవితానికి, ఒక మంత్రం పుచ్చుకోండి, పరదేవతనిగా ఎవరైనా పర్వాలేదు, ఏ దేవతామూర్తి మంత్రమైనా తీసుకోండి, అనుష్ఠానం పూజ చెయ్యండి, ధ్యానం చెయ్యండి. అమ్మవారు గాని అయ్యవారు గాని ఆవిడ ఒకటే నేను ఒకటే అనే భావానికి వెళ్ళండి. సాధనలో మీరు ఆ చైతన్యాన్ని చూడాలి, ఆ మూర్తిని చూడాలి. ప్రతిదీ శూన్యమని తెలుసుకోవాలి, మాయలో ఉండద్దు. ఎంతసేపు నిత్య పూజ, నైవేద్యము, ప్రసాదము, అలంకరణ ఈ మాయలో ఉండద్దు. దీని నుండి బయటికి రండి. దీని నుండి బయటికి రావాలంటే ఇప్పుడు ఇవి చెయ్యొద్దా అని అంటారు. అవును. ఇవి చేస్తూ ఇవే పరిమితం కాదు, దీనికి మించి ఇంకా చాలా ఉంది. ఉంది తెలుసుకోవడం అనేది నిజం. తెలుసుకోవాలి. కొంతమంది నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఇది చెయ్యకపోతే ఏదో అయిపోతుంది, కొంపలు మునిగిపోతాయి అన్నట్టు భావిస్తారు. ఇంకొక విషయం నేను చూశాను, మామూలుగా దేవుళ్ళ దగ్గర నిమ్మకాయలు అవన్నీ పెడుతుంటారు, నిమ్మకాయలు బల్లులు అట్లా. అంటే నిమ్మకాయని మనం బలిలాగే వాడతాం, పుష్పలను కూడా బలిలాగే వాడతాం. టెంపుల్స్ లో పెడుతుంటారు, ఇళ్లలో పెడుతుంటారు. శుక్రవారం, మంగళవారం నిమ్మకాయ ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకపోతే అయిపోయా ఇంకా. ఇలా ఉంటారు, ఇలాంటి మనస్తత్వం. అంటే నువ్వు ఇచ్చే నిమ్మకాయ కోసం అక్కడ అమ్మవారు ఎదురు చూస్తుందా? నిజమే కదా. నువ్వు నీ ఎదురు చూస్తుంది దేనికోసం ఎదురు చూస్తుంది? నీ మనసు కోసం ఎదురు చూస్తుంది. నిజం. నువ్వు మనసుతో చేసే పూజ కోసం ఎదురు చూస్తుంది. నిజం. పరదేవుడు గాని, పరదేవత గాని, శివయ్య గాని, విష్ణుమూర్తి గాని ఏం చూస్తారు అంటే ఎప్పుడు వీడు నా పైన మనసు పెడతాడు రా అని చూస్తాడు. ఎంతసేపు వీడు పూలు పెడుతున్నాడు, నైవేద్యాలు పెడుతున్నాడు, అగరబత్తులు పెడుతున్నాడు, మనసు ఎప్పుడు పెడతాడు అని భగవంతుడు చూస్తా ఉంటాడు అనమాట. మనం మాత్రం మనసు పెట్టం, అన్ని పెడతాం భగవంతుడికి. కరెక్ట్ గా చెప్పారు. ఫస్ట్ మనసు పెట్టండి, ఇది దాటి రండి. ఈ క్రతువులన్నీ చేస్తూ దీనికి మించింది ఇంకొకటి ఉంది అని తెలుసుకోవాలి. ఇక్కడే ఆగిపోవద్దు, ఏ జీవి కూడా ఇక్కడ ఆగిపోవద్దు. మనం మానవ జన్మ తీసుకున్నామంటే మన జన్మకు సార్థకం చేసుకోవాలి. ఎన్నో జన్మలు తిరిగి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ముఖ్యమైనది, ప్రధానమైనది. అలాంటి జన్మను నువ్వు పొందావు. నీకు శరీరం ఇచ్చాడు, వాక్ ఇచ్చాడు, చూపిచ్చాడు, వినికిడిచ్చాడు భగవంతుడు. ఇన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన భగవంతుడు నువ్వు ఏమి ఇచ్చావు? కృతజ్ఞతతో ఉండు, కృతజ్ఞతతో పూజ చెయ్యి, కృతజ్ఞతతో నీ మనస్సుని ఇవ్వు ఆయనకి. ఆయన నీ మనసుని తీసుకుపోయి ఆయన పాదాల దగ్గర పెట్టేసి కృతజ్ఞత భావం ఉండాలి మనకి, ఈ జన్మ మనకి ఇచ్చినందుకు. భగవంతుడు ఎంతసేపు మనకేమిస్తాడు, మన కోరికలు ఇవి కాదు. మనం భగవంతుడికి ఏమి ఇవ్వాలో తెలుసుకోవాలి. భగవంతుడు మన నుండి ఏం కోరుకుంటాడో తెలుసుకోండి. ఇక్కడ ఆగిపోవద్దు, ఈ క్రతువుల దగ్గరే. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.